హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కాకుండా టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ పుదీనా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి నువ్వుల్ని ఒక ప్లేట్‌లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌ని స్టవ్ పై పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని వేడయ్యాక ఇందులో 15 పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా మధ్యకి తుంచి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు లైట్‌గా వేగాక ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే చూడండి, ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పుదీనా కట్టని శుభ్రంగా 2 సార్లు కడిగి ఇలాగా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా ఆకుల్ని కూడా వేగుతున్నటువంటి పచ్చిమిర్చిలో వేసుకొని ఈ పుదీనా అంతా కూడా శుభ్రంగా బాగా వేగి పుదీనాలో నుంచి వచ్చేటువంటి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయి పుదీనా డ్రైగా వచ్చేంత వరకు ఇలా వేయించి తీసుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి పుదీనా పచ్చిమిర్చిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాల్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా వాటర్లో కడిగి ఈ చింతపండు కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూతని ఉంచి లో ఫ్లేమ్ మీద టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ టమాటాలను కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని వేసుకొని ఒకసారి మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ నువ్వులలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇందులోనే 6-7 పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మగ్గించి చల్లారి పెట్టుకున్నటువంటి టమాటాలు, చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో అవసరాన్ని బట్టి 2-3 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. ఇలా కోర్సుగా మనం రోట్లో దంచుకుంటే ఎలా వస్తుంది అలాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి పచ్చడికి మనము తాలింపుని వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగాక ఒక స్పూన్ తాలింపు గింజలని అలాగే పొట్టు తీయకుండా దంచినటువంటి 4 వెల్లుల్లిపాయ రెబ్బలని 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని చిటికెడంత ఇంగుని కూడా వేసాక తాలింపుని దోరగా వేయించి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడిని వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా పుదీనా పచ్చడి రెడీ. ఓకేనండి, చూసారు కదా పుదీనా పచ్చడి తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.